కమల్ హాసన్ కెరీర్ లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఫిల్మ్ గా నిలిచిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ రిలీజ్ అయ్యి జూన్ 3కి 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో 4 years ఆఫ్ విక్రమ్ హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఈ విజువల్ వండర్ లోకేష్ కనకరాజ్ సినీ ప్రపంచం ఎల్సీయూలో ఒక సంచలన మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమ్ విడుదలై నేటికి విజయవంతంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం అందులోని మల్టీ స్టారర్ కాస్టింగ్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కమల్ తనదైన నటనతో స్క్రీన్ పై విశ్వరూపం చూపించగా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఇక అన్నిటికీ మించి క్లైమాక్స్ లో కేవలం 5 నిమిషాల పాటు రోలెక్స్ పాత్రలో స్టార్ హీరో సూర్య ఇచ్చిన ఎంట్రీ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది. విక్రమ్ సాధించిన భారీ విజయంలో రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీ రోల్ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. థియేటర్లలో ఆ సౌండ్ ట్రాక్ సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, అనర్బేవ్ స్టంట్ కొరియోగ్రఫీ ఈ యాక్షన్ డ్రామాను టెక్నికల్ వండర్ గా మార్చాయి. నేటికి చెదరని రికార్డులతో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ ఎప్పటికీ ఒక అద్భుతమైన లెగసీని కొనసాగిస్తూనే ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.